హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో నేను ఒక ఇంటిదైతే మొత్తం వీడియో అయితే పోస్ట్ చేశాను షార్ట్స్‌లో. సో, అదైతే మీరు చూసే ఉంటారు. సో, ఆ ఇంటిదే గృహప్రవేశం వీడియో నేనిప్పుడు మినీ వ్లాగ్ చేస్తున్నాను. గృహప్రవేశం ఎవరిదో కాదు, మా అన్నయ్య మళ్ళీ వదిన వాళ్ళది. అంటే ప్రీతం వాళ్ళ సిస్టర్ మళ్ళీ బావ వాళ్ళదనమాట. సో, మేమైతే బెంగుళూరు నుంచి కర్నూల్‌కి గృహప్రవేశం అటెండ్ అవుదామని చెప్పేసి 1 డే బిఫోరే వచ్చేసాము. ఇళ్లలో ఫంక్షన్స్ గానీ, లేదా ఏదో ఒక అకేషన్ ద్వారా అందరము కలుస్తామంటే ఎవరికి నచ్చదో చెప్పండి. సేమ్ వే మాకు గూడా అందరము కలుస్తాం గదా! ఏదో ఒకటి మంచి అకేషన్స్ ఒస్తాయన్నది నేను గూడా ఎప్పుడూ అనుకుంటూ ఉంటాననమాట. సో, ఫైనల్‌గా చిన్ను వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ టైమ్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ నాకైతే తీసుకున్నదెప్పుడు, అన్ని పనులన్నీ ఎప్పుడైపోయాయా అన్నంత తొందరగా అయితే అనిపించినట్టు అనిపించింది. యూజువల్లీ ఇల్లు కట్టించడం గానీ, లేదా ఏదైనా ఫ్లాట్ తీసుకున్నా గూడా దాని ఇంటీరియర్స్ మొత్తం అంతా కంప్లీట్ అవ్వడం లేట్ అవుతది గదా! సో, ఈ ప్రాసెస్ నాకు చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిచ్చింది ఈ ఇంటి విషయంలో. సో, గృహప్రవేశంలో మొత్తం పూజలనేవి చాలా బాగా జరిగాయి. ముందు రోజు హోమం ఉండింది. సో, నెక్స్ట్ డే పాలు పొంగిచ్చి సత్యనారాయణ వ్రతం అయితే ఉండిందనమాట. ముందు రోజు ఈవినింగ్ హోమం అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:00కే ఇలా ఆవులు గూడా ఇంటి లోపలికొచ్చేసి దెన్ పాలంతా పొంగిచ్చే కార్యక్రమం అయిపోయి సత్యనారాయణ వ్రతం గూడా చాలా బాగా అనిపిచ్చింది. ఇలాంటి ఫంక్షన్స్ ఏవైనా ఇంట్లో జరిగేటప్పుడు తెలిసిందే గదా! అసలు టైం ఎలా వెళ్తుందని గూడా తెలీదు. సో, మాకు గూడా అలానే 2 డేస్ ఎలా వెళ్ళిందని గూడా అర్థం గాలేదు. ఫైనల్లీ మొత్తం ఇల్లు గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. సో, నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుంటాను. థాంక్ యూ.